లాగవుతుందని చెప్పి మీకు చెప్పగలనండి. ఎస్ అజయ్ గారు ఎట్లా స్పందిస్తారండి? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు. ఎస్ ఎట్లాంటి ప్రిపరేషన్ ఉందండి అధికార పార్టీది? మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు కృష్ణాంజలి గారికి, ఎందుకంటే మీకు 2 మున్సిపాలిటీలే ఉన్నాయి, ఒక నగర పంచాయతీ, కేవలం 3ట్లలోనే మీ అభ్యర్థులు 2021లో గెలుపొందారు. మరి ఎలాంటి ఫౌండేషన్ అయిపోతుంది మీ పార్టీ? అదే గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు. మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అనలిస్ట్ కృష్ణాంజలి గారికి, అదేవిధంగా మావిగన్ పార్టీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. స్థానిక సంస్థ ఎన్నికలు 2021 మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం కూడా నాడు జరిగిన ఎన్నికలు, నామినేషన్ల పర్వం దగ్గర నుంచి ఏ విధంగా నామినేషన్ వేయడానికి వెళ్తే నామినేషన్ కేంద్రాల దగ్గర ఏ విధంగా కర్రలు పట్టుకొని దాడులు చేసే విధంగా, చేతిలో నామినేషన్ పత్రాలు కూడా లాక్కొని చింపేసి అవసరమైతే మనుషులు కిడ్నాప్ కూడా చేశారు. ఆ ఎన్నికలు రాష్ట్రం మొత్తం చూసింది సార్. రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా ఒక భయాందోళనలో ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరు కూడా రాష్ట్రంలో మీరెవరు కూడా పార్టిసిపేట్ చేయకండి, ఇది ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు, అసంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి, ఒక రాక్షసత్వంగా, ఒక రౌడీ యుగంలో, ఒక రౌడీ పరిపాలనలో జరుగుతున్నాయి కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలా, మనల్ని మనం కాపాడుకోవాలా, కాబట్టి ఎన్నికలకు దూరం ఉందామని చెప్పారు ఆ రోజు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏం కాదు మా ప్రాంతాల్లో మేము పోటీ చేస్తామని కొంతమంది దిగారు, పోటీ చేశారు, కొన్ని స్థానాల్లో గెలిచారు, సర్పంచ్లు గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీటీసీలు గెలిచాం, కార్పొరేషన్లు గెలిచాం, చైర్మన్లు గెలిచారు. కానీ ఇక్కడ మీ స్టార్టింగ్ ఒకటి కోట్ చేశారు శ్రీశైలం గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కాని ప్రతిపక్ష పాత్ర కోసం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పోటీ చేస్తారు కదా, వాళ్ళని నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తారంటే ఇది ప్రజాస్వామ్యం సార్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుంది, అధికారం నడుస్తుంది. కాబట్టి ఎవరు పోటీ చేయాలనుకున్నా సరే ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీకి అర్హులే. ఎవరన్నా పోటీ చేయొచ్చు, పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లు. ఎందుకంటే రాక్షసత్వం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఒకటే శ్రీశైలం గారు, మా ముందు ఒక ఎజెండా ఉంది. ఈ 22 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చాం, ఏ విధంగా ఈరోజు ఆంధ్రులు కలలు కంటున్న రాజధాని అమరావతిని ఏ విధంగా చట్టబద్ధత చేసుకున్నాం, ఈరోజు స్థానికంగా అసెంబ్లీలో చేసుకున్నాం, పార్లమెంట్ లో చేసాం, కేంద్రంలో చేసుకున్నాం, చివరికి రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి అని చెప్పేసి ఈరోజు గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇవన్నీ మా ముందున్న అస్త్రాలు, ఈరోజు ఇవన్నీ మా ముందున్న గెలుపులు. ఈరోజు రాష్ట్రంలో ప్రజానికం దగ్గరికి వెళ్ళినప్పుడు, గడప గడపకు వెళ్ళి ఓటు అడగాల్సిన సమయం వచ్చినప్పుడు, అది సర్పంచ్లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, జెడ్పీటీసీలో కావచ్చు, ఎంపీటీసీలో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా మేము ఏ ప్రజానికం గడపల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటప్పుడు మేము ఇస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి ఈ రోజు మొత్తానికి తెలుసు. అజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అజయ్ గారు పెన్షన్ తీసుకుంటున్న